చంద్రబాబు దగ్గరికి ఒక మొక్క గురించి ఓ నాయకుడు వెళ్ళారు. ఇది సంచలనం. ఇదివరకు మన దాన్ని ఏమంటారంటే జన చైతన్య వేదిక నాయకుడు లక్ష్మణ్ రెడ్డి అప్పట్లో మద్య నిషేధ ప్రచార కమిటీ చైర్మన్గా కూడా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో. ఆ తర్వాత వైసీపీని వ్యతిరేకించి దానికి రాజీనామా కూడా చేశారు. ఆయన తాజాగా కోనోకార్పస్, ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యేవాళ్ళు, మన ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు, ఒక సైంటిస్ట్ గారితో మనం బెంగళూరు నుంచి సైంటిస్ట్ గారితో రోజున ఇంటర్వ్యూ చేసాం. దుబాయ్ మొక్క అంటుంటారు అన్నటువంటిది. ఆ దుబాయ్ మొక్కని పెద్ద ఎత్తున నరికేస్తున్నారు, పర్యావరణ హాని అన్నటువంటిది. ఈ విషయాన్ని లక్ష్మణ్ రెడ్డి గారు స్వయంగా చంద్రబాబు గారు నోటీస్కి తీసుకెళ్లారు. గత 15 సంవత్సరాల కోనోకార్పస్ దుబాయ్ మొక్కలు దాదాపు 40 లక్షల పైగా అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ని హరిత ఆంధ్రప్రదేశ్గా మార్చారు. కానీ ఇది అన్ని నేలల్లో బ్రతికి వేగంగా అభివృద్ధి చెందుతుంది, సుందరీకరణకు తోడ్పడుతుంది. ఈ చెట్లు కలప, నౌకలు, పడవల నిర్మాణానికి కూడా ఉపయోగపడుతుంది. ధ్వని, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఆక్సిజన్ అధికంగా అందించి పర్యావరణ హితంగా ఉంటాయి. వీటి నిర్వహణ ఖర్చులు కూడా అతి తక్కువగా ఉంటాయి. ఇట్లాంటి బహుళ ప్రయోజనాలు గల కోనోకార్పస్ చెట్ల మీద విష ప్రచారం కారణంగా అభూత కల్పనతో రాష్ట్ర వ్యాప్తంగా కోనోకార్పస్ చెట్లని అక్కడక్కడ ఎట్లాంటి అధికారిక అనుమతులు తీసుకోకుండా వాల్టా చట్టాన్ని కూడా ఉల్లంఘించి మరీ దెబ్బతీస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయన నోటీస్కి తీసుకెళ్లారు. చంద్రబాబు గారు ఈ విషయం మీద పరిశీలిస్తానని చెప్పారు.